వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఫస్ట్ మీరు అంటే మన జై జానకి నాయక మూవీకి తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత? అప్పుడు 4,000 ఏమోనండి. 4,000 4,000 పర్ డే. ఓకే, ఎన్ని డేస్ చేశారు షూట్? అది మొత్తం 7 డేస్ 8 డేస్ చేసాం. ఓకే, అంటే మీరు చేసే ఆర్టిస్ట్ కంటే మీరు చేసే రీల్స్ బాగా ఫేమస్ అంట కదా? ఏమోనండి, అది మీరు చెప్పాలి. అంటే అదే, సో మీరేమనుకుంటున్నారు అంటే ఫాలోవర్స్ వైజ్ కానీ నాకు ఎవ్రీథింగ్? అంటే రీల్స్ చేస్తాను కానీ నాకు డాన్స్ చేయడం రాదు. ఒకవేళ వచ్చినా కూడా నేను డాన్స్ చేయడం నాకు ఇష్టం ఉండదు. నేను ఏదైనా ఒక పాట హావభావాలు నా ఫేస్ ఎక్స్ప్రెషన్లో చూపిస్తా. చేతులు మొహం ఇంతవరకే ఉంటుంది, ఎక్కువ నేను డాన్స్ వేసి చూపించను. అందరు చాలామంది అంటారు, ఏంటి డాన్స్ వేయచ్చు కదా, అన్నిటికీ ఒకటే ఎక్స్ప్రెషన్ అంటే ఒక్కొక్క పాటకి ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. కళ్ళతోనే ఎక్స్ప్రెషన్ చేయడం అనేది నాకు ఇష్టం. అట్లా చేయడం స్టార్ట్ చేశాను, అవి బాగా ఇదయ్యాయి అన్నమాట. అందుకే వెంకటరావు పెళ్ళం అనేటప్పటికి బాగా ఎక్స్ప్రెషన్ చూపించారు, అదే కడుపుబ్బా నవ్విచ్చేసారు మీరు. అది చాలా బాగా ఇదైందండి. నాకు డైరెక్టర్ గారు చెప్పలేదు ఆ విషయము. ఇట్లా ఉండాలి, సిగ్గుపడుతూ ఉండాలని చెప్పారు, కానీ దాన్ని నేను ఓన్ చేసుకొని నిజంగా ఆ క్యారెక్టర్లోకి లీనమైపోయా. అంటే మీరు సో డాన్స్ చేయరు, ఏం చేయరు, కానీ మీ రీల్స్లో మాత్రం కర్ర తిప్పడం మాత్రం భలే తిప్పుతారండి. కర్ర సమో నార్మల్గా కూడా ఉండదు. తెలిసిపోయిందా? ఇది ఎప్పటి నుంచి అలవాటు? మరి తెలిసిపోదా మేడం? ఏంటంటే అబ్బాయిలు కర్రసాము చేస్తున్నారంటే ఓకే అని అనుకోవచ్చు, కాకపోతే పులి సీత గారు కూడా అద్భుతంగా కర్రసాము, అది కూడా 2 చేతులతో. నాకైతే అది చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. ఓకే, సో ఇది ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి మొదలైంది, లేకపోతే చిన్నప్పటి నుంచి ఉందా? లేదండి, ఏదో ఒక మూవీ కోసము నేర్చుకోమన్నారు. సో ఆ మూవీ అయితే చేయలేదు, కానీ కర్రసామ అయితే నేర్చుకున్నా. 2 డేస్లో నేర్చుకున్నా. ఓకే, 3 క్లాసులు. అంటే రోజు మార్నింగ్ వచ్చేవాళ్ళు, మార్నింగ్ వచ్చి ఒక 1 అవర్ నేర్పించేవాళ్ళు. సో ఆ 3 క్లాసుల్లో నేర్చేసుకున్నా. ఏదైనా ఏకసంతాగ్రహి అంటారు కదా, డ్రైవింగ్ కానీ అదంతా చాలా ఈజీగా నేర్చుకున్నానండి. 1 డేలో నేర్చుకున్న కార్ డ్రైవింగ్ అదంతా. ఏముంది సింపులే కదా అని ఒకటి మైండ్లో అనుకుంటాను. తర్వాత కొన్ని కష్టం అనిపిస్తాయి, కానీ కొన్ని సింపుల్గానే అయిపోతాయి. మనం సింపుల్గా తీసుకున్నాం అనుకో, అది కూడా సింపుల్గానే అయిపోతుంది. కష్టంగా అనుకుంటే కష్టంగా అనిపిస్తుంది. సో ఇలా కర్రసాము, డ్రైవింగ్ ఇలాగే కాకుండా మీకు సంబంధించి ఏదైనా డిఫరెంట్ ఏమైనా ఉన్నాయా? స్విమ్మింగ్ వచ్చండి, స్విమ్మింగ్ వచ్చు, అది కూడా కొత్తగా నేర్చుకున్నాను. ఇప్పుడు నీళ్లు తెచ్చి బాగా చెప్పండి మేడం. ఈత వచ్చండి. ఈత వచ్చు. మరి వెంకటేష్ గారి సినిమాల్లో ఏమొచ్చండి అంటే ఈత వచ్చేసారు అన్నట్టుంది మ్యామ్ మీరు చెప్పేది. సో మీ ఇన్స్టాలో ఫాలోవర్స్ కానీ సో సుమారు 4,20,000 మంది. అవును. సో అంతమంది రావడం అంటే అంత ఈజీ కాదు. సో ఇలా పెంచుకుంటూ వెళ్ళడానికి సో 4,55,000 మంది. 55,000 మంది. నేను చూసినప్పుడు అంత ఉన్నారేమో కానీ రోజుకి పెరిగిపోతూ ఉన్నారు. సో మెయిన్గా సో ఇట్లాంటి రీల్స్ కానీ ఏమన్నా చేస్తూ ఉన్నారు? 1.5 year అందులో దట్టు. 1.5 yearలోనేనా ఇంత తక్కువ టైంలో అంతమంది ఫాలోవర్స్ రావడానికి గల రీజన్ ఏంటనుకుంటున్నారు? అభిమానం అండి. ఇప్పుడు ఈరోజు ఎంత పెద్ద స్టార్ అవ్వడానికైనా, ఎంత పెద్ద హీరో అవ్వడానికైనా దానికి కారణం ఎవరు? మనమే. అంటే చూసే ప్రేక్షకులు, వాళ్ళు నన్ను అంత ఆదరిస్తున్నారు, వాళ్ళందరికీ నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. దట్టు ఏంటంటే నా పొలిటికల్ కెరియర్ కూడా ఒకవేళ నేను సక్సెస్ అయితే కనుక, అవుతానో అనుకోవట్లేదు, ఎందుకంటే ఎమ్మెల్యేనో ఎంపీనో లేకపోతే ఇది ఏమంటారు ఈజీ కాదు. ఒకవేళ ఇట్లాంటి ఎందుకు అంటే మన దగ్గర మనీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, పెద్దవాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా ఏం లేదు, రాదు అని అనుకుంటున్నాను. ఒకవేళ వస్తే నన్ను ఆదరించినటువంటి నా ప్రజలకి కంపల్సరీ న్యాయం చేస్తానండి. ఏంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇదైతే నేను అనుకున్న దాంట్లో అసలు లేదా? ఓకే, అసలు ఏంటిది? నేను యాక్చువల్గా మిమ్మల్ని ఓన్లీ యాక్ట్రెస్ లాగానే అదే ఆలోచించి దాని ప్రకారం వెళ్దాం అనుకుంటే, మీరైతే లేదు నాలో ఇది కూడా ఉంది అన్నట్టు మీరు తీసుకొని వచ్చారు. అన్నీ ఉంటేనే కదా మనిషి. అంటే ప్రాపర్ ఎక్కడండి మీది? నెల్లూరు అండి. నెల్లూరు. ఓకే, నెల్లూరులో ఏమంటారో తెలుసా? ఏమంటారు? నెల్లూరు నెరజాలను అంటారు, అంతే కదా. మీరు ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా డేరింగ్గా డాషింగ్గా ఉండడానికి సో అక్కడి నుంచి వచ్చిన సోర్స్ అనుకోవచ్చా? సోర్సు అని అంటే ఒక్కొక్కరిని చూసి ఇదవుతుంది కదా. ఇప్పుడు నా వెనకాతలు ఏం లేకపోయినా ద పవర్ ఆఫ్ వచ్చేసి మా హస్బెండ్ అండి. ఓకే, నాకు నా ఫ్యామిలీ, నా హస్బెండ్ ఇంక వేరే ఎవరు లేరు. అట్లా అని చెప్పి డబ్బు కూడా లేదు, మేము మిడిల్ క్లాస్ అంతే. మీరు వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఎంక్వైరీ ఎందుకండి, మేము ఆల్రెడీ సో మీ యొక్క ప్రొఫైల్ అనేది చూస్తూ ఉంటేనే దాన్ని బట్టి అర్థమైపోతుంది. 1,000 కోట్ల ఆస్తులు ఏం లేవు, లక్షల కోట్లు ఏం లేవు.
సో ధైర్యం ఉంది, గుండెల నిండు ధైర్యం అయితే ఉంది. మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు దోవంతా గుంతలు, కను చీకటి, చేతిలో లైట్ అన్నట్టు ఇవన్నీ డబ్బులు, ఆస్తులు, అంతస్తులు లేకపోయినా మాట్లాడడానికి ధైర్యం ఉంది. ఓకే. సపోర్ట్ ఇచ్చే నా భర్త ఉన్నాడు, నా ఫ్యామిలీ ఉంది, అంతకు మించి ఏం కావాలి. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? ఫార్మర్ అండి, వ్యవసాయం. ఎక్కడండి? నెల్లూరులోనే. నెల్లూరేనా? అక్కడేనా? సో ఒకవేళ మూవీ ఏదైనా షూటింగ్స్ ఉన్నాయంటే ఎట్లా వచ్చి వెళ్తూ ఉంటారు? వచ్చేసి ఇక్కడ వెళ్తూ ఉంటాను. ఇక్కడ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10 మా హౌస్. నా హౌస్ కాదు, రెంటెడ్ హౌసే. సో మనం ఉన్న రోజులు మనదే కదా, అక్కడ ఉంటామన్నమాట. ఉండేసి ఎప్పుడైనా పిల్లల హాలిడేస్కి, దసరా హాలిడేస్కి అట్లా పిల్లలు కూడా వస్తూ ఉంటారు. వచ్చి నేను ఇక్కడ షూటింగ్స్ ఉంటే షూటింగ్ చేసుకుంటాను, లేదు ఖాళీగా ఉన్నానంటే వెళ్ళిపోతాను అనమాట. అంతే. ఇంటికి వెళ్ళి ఊరికెళ్ళి మా తోటలో పని చేసుకుంటాను. మల్లి చెట్లలో, మామిడి చెట్లలో పాదులు తీయడం, గడ్డి తీసుకోవడం, అట్లా ఖాళీ ఉండనండి. నా పని నేను చేసుకుంటాను. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా. సో ఇది కలర్ ఇండస్ట్రీ అనేది కళల ప్రపంచం. మనకు రావచ్చు, రాకపోవచ్చు. ఈరోజు బాగా వస్తాయి అనుకోవడానికి లేదు, అట్లా అని చెప్పేసి రావు అనుకోవడానికి కూడా లేదు. నాకు టాలెంట్ ఉంది. సో ఏదో కొద్దో గొప్ప కొంచెం బాగానే ఉంటాను, మరీ అంత కాకపోయినా కొంచెం బాగానే ఉంటాను. సో వస్తాయని ఒక ఆకాంక్ష, రాకపోయినా పర్లేదు, 10 బర్రెలు పెట్టుకొని మంచిగా వ్యవసాయం చేసుకుంటాను, ఇబ్బంది ఏమి లేదు. బతకడానికి ఎంత అండి, చిన్న కడుపుకి ఇంత అన్నం సరిపోతుంది కదా. నాకు పెద్ద ఆశలేం, కోరికలేం లేవు. ఓకే. సరే, ఆశలు లేవు, కోరికలు లేవు, ఏమీ లేవు, ఎలా అయినా బతికేస్తానని చెప్పేసి నన్ను మీరు అంటున్నారు. ఓకే. కాకపోతే గుండెల నిండా ధైర్యం ఉంది. సో ఒక 10 సంవత్సరాల తర్వాత ఇండస్ట్రీ వరకే, సో పొలిటికల్ది పక్కన పెడదాం. సో ఇండస్ట్రీ పరంగా మిమ్మల్ని మీరు ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నారు? నేను ఫస్ట్ ఈ ఇండస్ట్రీకి అనుకోకుండా వచ్చాను. ఏదో అయిదా అని చెప్పేసి రాలేదు, అనుకోకుండా వచ్చాను. కాబట్టి నా గమ్యం కూడా ఏదో ప్లాన్ చేసే ఉంటాడని అనుకుంటున్నా. భగవంతుడే తీసుకొచ్చాడు, లేకపోతే నాకు ఇష్టమయ్యి నేనేం వెతుక్కుంటూ రాలేదన్నమాట. భగవంతుడు ఒక దారి చూపించాడు, ఆయనే ఏదో పెద్ద ప్లానే చేస్తుంటాడని నేను అనుకుంటున్నా. భగవంతుడు నమ్ముతానండి, నా వెనకతలు ఎప్పుడు వెంకటేశ్వర స్వామి ఉంటాడు. సో ఆయన నమ్ముకుంటా నేను, ఏ టైంకి ఏది జరగాలో అంత దయవిచ్చారు. ఓకే. సో తర్వాత ఏం జరుగుతుందో ఏం అవసరం లేదు, కానీ ఐఎమ్ గోయింగ్ విత్ ఎ ఫ్లో అంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు ఏం జరుగుతుంది, రేపు ఏం జరుగుతుందో ఆలోచిస్తా. లాంగ్ రన్ ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. ఏమో సునామీలు వస్తే మనం అందరం ఎట్టిపోతాము, ఎవరికి తెలుసు. ఎందుకంటే సునామీలు తీసుకొని వస్తారు, ఆల్రెడీ డిసెంబర్ దాటేసాము. డిసెంబర్ దాటేసినా ఎప్పుడు అంటే ప్రకృతిని చాలా ఇది చేస్తున్నారు కదా, అందరూ నాశనం చేస్తున్నారు. అట్లాంటప్పుడు ప్రకృతి కూడా మన మీద ఆగ్రహించడం తప్పేం కాదని నేను అనుకుంటా. మనకు చక్కగా ఉంటే ప్రకృతి కూడా చక్కగా ఉంటుంది. ఎక్కడ చక్కగా పెడుతున్నారు? ఓకే. ఇప్పుడు ఈ పాయింట్ మీద నేను ఒకటి అడుగుతాను. సో ఇప్పుడు చెప్పిన పాయింట్ అనేది, సో ఒక రీల్ చేసి పెట్టారనుకోండి, దానికి ఎన్ని లైకులు వస్తాయి? అండ్ మీరు నార్మల్గా చేసే ఒక సాంగ్ తీసుకొని అట్లా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో నీట్గా చేసి అట్లా పెట్టారనుకో, దేనికి ఎక్కువ లైకులు వస్తాయి? నేను మాట్లాడే ప్రతి ఒక్కదానికి లైకులు వస్తాయండి. కాకపోతే ఆ 2 దాలలో నేను చెప్పేది, ఆ 2 దాలలో ఎక్కువ దేనికి వస్తుంది? ఇప్పుడు ప్రకృతి గురించి మాట్లాడాను కదా, దానికి ఎక్కువ లైకులు వస్తాయి. నమ్మేమ్మా? నిజంగా నమ్మం. నిజంగా అండి. నమ్మం. ఓకే. సో మీరు వెళ్ళిన తర్వాత దీని గురించి మాట్లాడండి. ఓకే. మా వాళ్ళు ఈ ఒక సాంగ్ పెట్టి ఎక్స్ప్రెషన్స్ ఇస్తే ఎలా ఆదరిస్తారో, ఏదైనా ఒక పర్యావరణం గురించి చెప్పినప్పుడు కూడా నన్ను అంతే ఆదరిస్తారండి. అంటే పర్టికులర్గా మీ యొక్క అకౌంట్ని చూసి, సో ఇలా ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి కామెంట్లు పెట్టాలి అని చెప్పేసి వాళ్ళు రెడీగా ఉంటారంటారు. అది రెడీగా ఉంటారు, నేను ఏం పెడతానో చూస్తూ ఉంటారు. సార్ వాళ్ళందరూ ఫాలోవర్సే కదా, ఫాలో అయితేనే కదా నా వీడియోస్ వస్తాయి, లేకపోతే రావు కదా. ఓకే. అట్లా